అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నగారు అయితే మోగింది. వార్డ్ మెంబర్ అట్లాగే సర్పంచ్కి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్ కూడా ప్రకటించింది, తేదీలు కూడా ప్రకటించింది. సో మొత్తం ఈ వార్డు అట్లాగే సర్పంచ్ స్థానాలు ఏవైతే ఉంటాయో మొత్తం 3 దశల్లో ఎలక్షన్స్ అయితే నిర్వహించాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. సో డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17 సో ఈ 3 దశల్లో ఎలక్షన్స్ నిర్వహించాలని అయితే ప్రభుత్వం అయితే ఎలక్షన్ కమిషన్ అయితే నిర్ణయం తీసుకుంది. నిన్న నోటిఫికేషన్ కూడా 6:15 ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని గారు అయితే నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. సో దాని గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం. ఎన్ని దశల్లో ఎలక్షన్స్ ఉంటాయి, ఏ డేట్లలో నామినేషన్లు స్వీకరిస్తారు, ఏ డేట్లలో విత్డ్రాకు అవకాశం ఉంటుంది, పోలింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, అట్లాగే రిజల్ట్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు, సో సర్పంచ్ అభ్యర్థి గెలిచిన వాళ్ళు ఎప్పుడు ప్రకటిస్తారు, సో ఇవన్నీ కూడా ఒకసారి అయితే క్లియర్గా మనం చూసుకుంటూ ఒకసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో అందులో అయితే చూద్దాం. సో ముందుగా చూస్తే మనకు సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు గ్రామ పంచాయతీ 2025 ఎలక్షన్ స్కెడ్యూల్ అని చెప్పేసి కూడా మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. సో మొత్తం 1, 2, 3 మొత్తం 3 దశల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తామని చెప్పేసి ఆల్రెడీ నిన్న సో ప్రకటించారు. సో మొదటి దశ వచ్చేసి 27 నవంబర్ అంటే రేపే అనమాట. ఈ రోజు అయితే 26 అంటే రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది వచ్చేసి డిసెంబర్ 11 అయితే అంటే నెక్స్ట్ మంత్ డిసెంబర్ 11 అయితే పోలింగ్ అయితే జరుగుతుంది. సో రేపటి నుంచి అయితే నామినేషన్లు అయితే స్వీకరిస్తారు. సో ఇవన్నీ కూడా ఇంకా నామినేషన్ 27, 29, 30, 31 సో ఇవన్నీ కూడా పరిశీలిస్తారు. అంటే నామినేషన్లు ఎట్లా ఉన్నాయి, సో వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలన్నా లేదంటే వాళ్ళ నామినేషన్లో ఏమన్నా పొరపాట్లు ఉంటే కనుక డిస్క్వాలిఫైడ్ అయ్యాం, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో కీలకంగా మనకు లాస్ట్ డేట్ విత్డ్రా క్యాండిడేట్ వచ్చేసి 3 తారీఖు ఉందన్నమాట. సో డిసెంబర్ 3 తారీఖు అంటే నెక్స్ట్ మంత్ 3 తారీఖు వరకు అయితే మనకు అవకాశం ఉంది. సో రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. 3 డిసెంబర్ వరకు అయితే విత్డ్రా తీసుకోవడానికి అయితే లాస్ట్ ఉంటుంది. అంటే ఎవరైనా కొందరు వేస్తారు, తర్వాత లాస్ట్కి వచ్చినప్పుడు నామినేషన్ విత్డ్రా చేసుకుందామని చూస్తారు. సో అట్లాంటి వాళ్ళకైతే డిసెంబర్ 3 వరకు అయితే ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా 3 తారీఖున అంటే ఏ రోజైతే నామినేషన్లు విత్డ్రా అవుతుందో ఆ రోజే ఎంతమంది పోటీలో ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళందరూ డిసైడ్ చేస్తారు. అంటే ఎన్నికల కమిషన్ ఉంటుంది కదా, సో ఎన్నికల అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే డిసైడ్ చేస్తారు ఇంతమంది పోటీ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ పేర్లు అయితే ప్రకటిస్తారు అనమాట. డేట్ ఆఫ్ పోల్ వచ్చేసి డిసెంబర్ 11 తారీఖు అయితే పోలింగ్ అయితే మనకు నిర్వహిస్తారు అనమాట. అంటే డిసెంబర్ 11 రోజు మనకు పోలింగ్ అయితే ఉంటుంది. సో పోలింగ్ టైం వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే మనకైతే పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 11 ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలామంది అనుకుంటారు ఈవినింగ్ వరకు పోలింగ్ ఉంటుంది అని అనుకుంటారు. సో ఇట్లా ఉండదు. సో మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే పోలింగ్ ఉంటుంది. దాని తర్వాత పోలింగ్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత లెక్కింపు ఉంటుంది. అంటే ఎవరైతే ఆ ఓట్ల లెక్కింపు అయితే అప్పుడే ఆ రోజే ఉంటుంది. ఆ రోజే అభ్యర్థిని, వార్డు మెంబర్లను అట్లాగే సర్పంచ్లను ఆ రోజే నిర్ణయిస్తారనమాట. సో ఇవి మొదటి దశకు సంబంధించిన స్కెడ్యూల్డ్ డేట్స్ ముఖ్యమైన డేట్స్. 27 తారీఖు నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతాయి. సో లాస్ట్కు విత్డ్రా చేసుకునే టైం వచ్చేసి డిసెంబర్ 3 తారీఖు అయితే విత్డ్రా ఉంటుంది. డిసెంబర్ 11 అయితే మనకైతే పోలింగ్ అయితే నిర్వహిస్తారు. సో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు. సో ఇది 1వ దశ. సో నెక్స్ట్ సెకండ్ ఫేజ్ చూసుకుంటే కనుక మనకు 30 తారీఖు అయితే అంటే ఈ నవంబర్ 30 తారీఖు అయితే నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే ఆ రోజు నుంచే నామినేషన్లు అయితే స్వీకరిస్తారనమాట. 2వ దశకు సంబంధించి నవంబర్ 30 నుంచి అయితే మనకు నామినేషన్లు అయితే స్వీకరిస్తారు. 2 తారీఖు, 3 తారీఖు, 4 తారీఖు ఇవన్నీ కూడా వాళ్ళన్నీ పరిశీలిస్తారు. అంటే ఎవరెవరు నామినేషన్లు వేసారు, ఎంతమంది వేసారు, సో వాళ్ళ పరిశీలించి కూడా మొత్తం. సో ఇక లాస్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ విత్డ్రా క్యాండిడేట్ చూసుకుంటే మనకు డిసెంబర్ 6 తారీఖు వరకు అయితే టైం ఉందన్నమాట. అంటే మనకు 30 తారీఖు నవంబర్ నాడు నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయితే 6 తారీఖు డిసెంబర్ ఏదైతే ఉంటుందో 6 తారీఖు వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అంటే విత్డ్రా చేసుకోవడానికి టైం ఉంటుంది కదా, అయితే లాస్ట్ 6 తారీఖు వరకు ఉంటుంది. సో ఇక మనకు పోలింగ్ డేట్ వచ్చేసి 14 అనమాట. అంటే డిసెంబర్ 14 తారీఖున మనకు 2వ దశ పోలింగ్ ఏదైతే ఉంటుందో పోలింగ్ అయితే ఆ రోజు అయితే జరుగుతుంది. సో అది కూడా సేమ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే పోలింగ్ నిర్వహిస్తారు. ఇది 2వకు సంబంధించిన కీలక డేట్స్ అనమాట. నవంబర్ 30 తారీఖున అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఆ రోజే నామినేషన్ల ప్రక్రియ మొత్తం కూడా స్టార్ట్ అయిపోతుంది. విత్డ్రా చేసుకోవడానికి అయితే డిసెంబర్ 6 తారీఖు వరకు అయితే టైం ఇచ్చారు. ఇక పోలింగ్ డేట్ వచ్చేసి 14 తారీఖు అనమాట. డిసెంబర్ 14 తారీఖు 2వ దశ పోలింగ్. సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 3వ దశ పోలింగ్ చూసుకున్నట్లే కనుక మనకైతే 3 తారీఖు అంటే డిసెంబర్ 3 తారీఖు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. సో నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే నామినేషన్లు అయితే స్వీకరిస్తారు 3వ దశకు సంబంధించి. సో 5 తారీఖు, 6, 7, 8 సో ఇవన్నీ కూడా నామినేషన్స్ వాళ్ళందరూ ఎంతమంది వచ్చారు ఏంటి అని చెప్పేసి అవన్నీ మొత్తం కూడా
పరిశీలిస్తారు. సో లాస్ట్కి ఇంకా మనకు విత్డ్రా టైం చూసుకుంటే కనుక 9 తారీఖు అనమాట. అంటే డిసెంబర్ 9 తారీఖు వరకు లాస్ట్ విత్డ్రా చేసుకోవడానికి అయితే అవకాశం ఇస్తారు. మనకు 3 తారీఖు నుంచి డిసెంబర్ 3 తారీఖు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. డిసెంబర్ 6 తారీఖు అంటే డిసెంబర్ 9 తారీఖు వరకు అయితే మనకు లాస్ట్ విత్డ్రా చేసుకోవడానికి అయితే టైం ఉంటుంది. ఇంకా పోలింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 17 అనమాట. సో డిసెంబర్ 17 నాడు పోలింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తం కూడా ఇవి 3 దశల్లో అయితే చేస్తున్నారు. సేమ్ టైం అనమాట. ఉదయం 7 గంటల నుంచి మనకు 1 గంటల వరకు అయితే ఈ పోలింగ్ మొత్తం కూడా మనకైతే ఉంటుంది. సో ఈ 3 దశల్లో సర్పంచ్ అట్లాగే వార్డ్ మెంబర్లకు సంబంధించి అయితే పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంటల వరకు. సో గంట సేపు తర్వాత మళ్ళీ 2 గంటల నుంచి అయితే ఓట్ల లెక్కింపు ఉంటుంది అనమాట. మనకు అక్కడనే ఓట్లు లెక్కించేస్తారు. ఆ రోజే రిజల్ట్ కూడా డిక్లేర్ చేసేస్తారు. అంటే సర్పంచ్ ఎవరు గెలిచారు, వార్డ్ మెంబర్లు ఎవరు గెలిచారు అని చెప్పేసి కూడా చేస్తారు. ఇంకోటి ఏంటంటే కీలకంగా ఆ రోజే ఉప సర్పంచ్లు ఎవరైతే ఉంటారో ఉప సర్పంచ్ను కూడా అక్కడనే ఎన్నుకుంటారు, మరి అక్కడనే ఎన్నుకోబడతారని చెప్పేసి కూడా నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారిని అయితే అక్కడ చెప్పడం జరిగింది. మరి ఈసారి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అంటే బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి, అందులో కొత్తగా నోటా అనే ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. ఈసారి నోటా అనే ఆప్షన్ ఏంటంటే మనకు అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అంటే ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక 2-3 సర్పంచ్గా లేదంటే వార్డ్ మెంబర్గా పోటీ అయితే చేస్తూ ఉంటారు. సో అందులో మనకు ఎవరికి నచ్చితే వాళ్ళకైతే ఓట్లు వేసే ఆప్షన్ అయితే ఉంటుంది. మనకు దానికి సంబంధించిన ఓటు ఎట్లా వేయాలని చెప్పేసి మనకు ఆల్రెడీ గ్రామ పంచాయతీ సంబంధించి చాలాసార్లు వేసి ఉంటాం కాబట్టి తెలుసు. సో మనకు ఆ క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు నచ్చని ఎడల మనకి ఏదైతే ఎమ్మెల్యేకు ఎంపీలకు ఆ ఓట్లు వేసినప్పుడు మనకు నచ్చకపోతే నోటా అనే ఆప్షన్ ఉంటుందో దాన్ని ఎంచుకుంటాం కదా. సో అట్లాగే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం వార్డ్ మెంబర్ సర్పంచ్ ఏదైతే ఉండదో అందులో కూడా నోటా ఆప్షన్ అయితే తీసుకొస్తున్నారని చెప్పారు నిన్న ఎలక్షన్ సంబంధించిన అధికారులు. అంటే ఎవరు నచ్చకపోతే నోటాకి వేసుకోవచ్చు అనమాట. సో ఏ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, 2 3 ఎవరున్నా వాళ్ళకి నచ్చకపోతే మనకి నాకు ఎవరు ఈ వ్యక్తులు నచ్చలేదు, నేను వీళ్ళకి ఎవరికి ఓటే అని చెప్పేసి మనం నోటా ఎంచుకుంటే సో ఆ ఆప్షన్ కూడా ఈసారి అయితే మనకు కల్పించారు. ఇక మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో అయితే మరి ఈ ఎలక్షన్ సందడి అయితే నెలకొందని చెప్పేసి మరి ఎవరు అభ్యర్థులు ఉంటారు, ఎవరు గెలుస్తారు, సో అవన్నీగా ప్రధాన పార్టీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా మరి రికమెండేషన్స్ కావచ్చు, మనకు కావాల్సిన టికెట్ల కోసం కావచ్చు, అంటే టికెట్లు ఉండకపోవచ్చు, అంటే ఇది ఇండైరెక్ట్గా పార్టీలు ఏవైతే ఉంటాయో పార్టీ బలపరుస్తారు అనమాట. ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తే కానీ ప్రత్యక్షంగా టికెట్లు ఉంటాయి. ఇవి అంతా స్వతంత్రంగా ఎన్నుకోబడతారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు. సో మొత్తానికైతే ఇవన్నమాట కీలకమైన డేట్స్. సో డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 15 ఈ 3 తేదీలలో 3 ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇవన్నమాట. చూద్దాం మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎక్కువ సర్పంచులు గెలుస్తారు, అంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ గెలుస్తారు. అంటే ఇప్పటికే చాలామంది అయితే చెప్తున్నారు. మరి నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడుతూ బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే మరి కేంద్రం నుంచి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళైతే స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో ఇంత ముందుకు బీఆర్ఎస్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు ఏకగ్రీవం చేసినప్పటికీ కూడా ఆ నిధులు అయితే ఇవ్వలేదు. మరి ఈసారి బీజేపీ అభ్యర్థులను బలపరిచిన వ్యక్తులకు అంటే ఏకగ్రీవంగా చేస్తే కనుక మరి కేంద్రం నుంచి 10 లక్షలు తెస్తామని అయితే ప్రకటిస్తున్నారు. సో ఇట్లా ఎవరి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి. మరి ఇంకా మనకు డిసెంబర్ 17 అయితే తెలుస్తుంది. ఎక్కువ మరి ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారంటే, పార్టీ అంటే ఇండైరెక్ట్గా సో ఎవరికి మద్దతుగా ఉన్నారనేది మనకి ఇక డిసెంబర్ 15 అయితే తెలుస్తుంది.